ప్రధాని మోదీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్, మూడోసారి కూడా మేమే గెలవబోతూ ఉన్నామని చెప్పేసి, మళ్ళీ మేమే దేశానికి మేలే, వికసిత భారత్ కోసమే నా తపన, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో నెగ్గాలి, జూలై తర్వాత పర్యటనలకు ఇప్పటికే పలు దేశాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి నన్ను అని చెప్పి మూడోసారి అధికారంపై ప్రపంచానికే నమ్మకం ఉంది అంటూ ఉన్నారు సార్ మోదీ నమ్మకానికి కారణం ఓట్లేసేది ప్రపంచం కాదు, ఓట్లేసి భారతీయులు కదా, ప్రపంచానికే తెలిసిపోయిందట సార్. అదే రాజకీయ నాయకులు తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించుకోవటానికి రకరకాల రూపాల్లో వ్యాఖ్యలు చేస్తారు. దాని మీద మనం కోడిగుడు పెరిగికని పీకద్దు. ప్రపంచానికే నమ్మకం ఉందని, ప్రపంచం అంటే ఒక్కరు కాదు కదా, 100 దేశాలు, ఎవరు ఏ దేశం. అందువల్ల ఫండమెంటల్గా వివిధ సర్వేలు కూడా నరేంద్ర మోడీ మళ్ళీ వస్తాడు అని చెప్తున్నాయి. ప్రతిపక్ష శిబిరంలో ప్రత్యామ్నాయం కనబడం లేదు, వేరే నాయకుడు ఎవరు ప్రొజెక్ట్ కాలేదు, ఇండియా కూటమి చెదిరిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు మధ్య సర్దుబాటు ఇంకా జరగలేదు. సో ఈ రాజకీయ పరిస్థితుల వల్ల తనకు అనుకూలంగా ఉంది అనేది అనేక సర్వేలు కూడా చెప్తున్న అంశం, కొత్తగా మోడీ చెప్పేది ఏం లేదు. సో ఎన్నికలకు పోయే ముందు నేను గెలుస్తానని చెప్తారు ఎవరైనా, కానీ నేను మరోసారి రాను, డౌట్ ఉంది అనేది అన్నారు కదా. సో అందువల్ల క్లియర్గా కాన్ఫిడెంట్గా మాత్రం మోడీ ఈసారి ఎన్నికలకు పోతున్నాడని నిజం. సో దానికి తన సొంత బలంతో పాటు హిందుత్వ పొలిటికల్ ఇంపాక్టు, ఒక బలమైన నాయకత్వం, రామ మందిర ప్రభావము, ఇతర పార్టీల ఎన్డీఏ విస్తరణ, ఇప్పుడు అనేక కొత్త మిత్రుల్ని కూడా చేర్చుకుని ఎన్డీఏ విస్తరిస్తోంది, ఇండియా కూటమి విడిపోతుంది, రోజు రోజుకు వీకెన్ అవుతుంది. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళతో కాంగ్రెస్కు పొత్తులు లేవని తేలిపోతుంది, ఆర్ఎల్డి, జేడీయూ లాంటివి వెళ్ళిపోయాయి. సో ఇండియా కూటమేమో రోజు రోజుకు వీకెన్ అవుతుంటే ఎన్డీఏ కూటమేమో రోజు రోజుకు విస్తరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఒక విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అందులో ఎన్నికల సమయంలో ఎవరైనా మేము ఎన్నికల్లో గెలుస్తామని చెప్తారు తప్ప మాకు అనుమానం ఉందనేది ఎవరు చెప్పలేరు కదా. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్కి ఒక పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. ప్రచారంలో భాగంగా కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తారు. ఇప్పటికీ అపోజిషన్కు బలమైన నరేటివ్ లేదు, బలమైన లీడర్ లేదు, బలమైనటువంటి ఎజెండా లేదు. మేము మోడీని ఓడించి ఇంకో ఈ పని చేస్తాం అని చెప్పలేని పరిస్థితి ఉంది. మోడీని ఓడించండి అన్న దానికి 100 కారణాలు చెప్తున్నారు, కానీ గెలిచాక ఏం చేస్తారన్న దానికి 10 రీజన్స్ పట్టుమని చెప్పలేకపోతున్నారు. సో అలా ఏకాభిప్రాయం లేని, విడిపోయి విభజిత ప్రతిపక్షం ఒకవైపు, బలపడుతున్న ఎన్డీఏ మరోవైపు ఉన్నప్పుడు సహజంగా ఆ నాయకుడికి విశ్వాసం ఉండడంలో ఆశ్చర్యం లేదు కదా.